సనాతన ధర్మాన్ని కాపాడాలన్న లక్ష్యంతో రూపొందించిన వృషభ సినిమాను ప్రజలు ఆదరించాలని 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని రైన్ థియేటర్లో వృషభ సినిమా విడుదల సందర్భంగా సినీ యూనిటీ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులను చంపటం మహాపాపమని సినిమా ద్వారా చక్కగా తెలియజేశారన్నారు. నిర్మాత ఉదయ్ శంకర్ రెడ్డి వృషభ సినిమా ఆలోచనతో 2 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాను తీశారన్నారు. హీరోగా జీవన్ రెడ్డి, హీరోయిన్ అలేఖ్య చక్కగా నటించారన్నారు. తెలుగు సినిమా అసోసియేషన్ ఏర్పాటుతో పాటు సినీ రంగానికి జిల్లా హబ్ గా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మురళీకృష్ణారెడ్డి, శివలంకి జనార్దన్, రెమో, బాలు తదితరులు పాల్గొన్నారు. మార్పులు, అనేక సినిమాలు స్టూడియో ఏర్పాటు చేయటం, మా ఏపీ అసోసియేషన్ ఏర్పాటు చేయటం, నెల్లూరు సినిమా అసోసియేషన్ ఏర్పాటు చేయటం, అనేక రంగాల్లో అనేక సినిమా షోలు జరుగుతున్నాయి. తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలనే ఉద్దేశంతో ఒక అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా రైన్ స్క్వేర్ సినిమాలో హాల్లో వృషభ సినిమా, ఇప్పటి వరకు సినిమాలు వేరు, ఒక సూపర్ హిట్ సినిమా కావాలనుకున్నాము. దానికి ఈరోజు వృషభ సినిమా చాలా బాగా సినిమా వచ్చింది. అందులో మన నెల్లూరు అతను మురళీకృష్ణ గారు విలన్గా నటించడం వారిని నేను అభినందిస్తాను. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మెసేజ్, అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే గోవులను చంపడం మహాపాపం, దాని మీద సినిమా కథ రన్ అవుతుంది. ఈ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేవాలయాలు కూడా అనౌన్స్ చేస్తారు. దానికి ముఖ్యంగా మనకి ప్రొడ్యూసరు ఉమాశంకర్ రెడ్డి గారు వారు ఆలోచనలతో ఈ సినిమాని 2 సంవత్సరాల కష్టపడి మురళీశంకర్ రెడ్డి గారి సహకారంతో, మన నెల్లూరు వారి సహకారంతో సినిమా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో డైరెక్టర్గా అశ్విని కామరాజ్ గారు, అలాగే హీరో జీవన్ రెడ్డి, హీరోయిన్ అలేఖ్య గారు, వీళ్ళందరూ కూడా నటించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. రైన్ స్క్వేర్లో రోజుకొక షో 11 o'clock నుంచి 2 o'clock దాకా తప్పకుండా మన నెల్లూరు వారి సినిమా కాబట్టి మీరందరూ కూడా చూసుకుంటూ, దీంట్లో ముఖ్యంగా మాకు ఆత్మీయులు గౌతమరాజు గారు సినిమా ఆర్టిస్టు, ఎన్నో అనేక సినిమాలు ఇచ్చారు. వారు కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమా తీశారు. దాంట్లో వాళ్ళ కొడుకుని హీరో పెట్టి చేయడం జరిగింది. దీంట్లో కూడా గౌతమరాజు కుమార్ గారు, కృష్ణ గారు కూడా పెట్టడం జరిగింది. సినిమా అద్భుతంగా వచ్చింది. మీరు ఇచ్చే డబ్బులు చూసిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళే సినిమా. అందులో శివయ్య దాంట్లో ఎక్కువగా ఇంకా శివయ్య ఆశీస్సులు ఉన్నాయి. శివయ్య మీద కూడా సినిమా దొరుకుతుంది కాబట్టి మన నెల్లూరు సినిమా ఆశీస్సు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సహకరించారు. ముఖ్యంగా మన మేడం రజనీ గారు కానీ, అలాగే మన రిషితా గారు కానీ, ముఖ్య అధ్యక్షుడు జనార్దన్ గారు, రెమో గారు, బాలు కట్టప్ప గారు, ప్రసాద్ రెడ్డి గారు, వీరందరూ కూడా సహకరించారు. దయచేసి సినిమాని మీరు ఆదరించండి. చిన్న సినిమాలు చూసిన దాని వల్ల అనేక మందికి ఉపాధి కలుగుతుంది. మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం, 150 రూపాయలు పెద్ద ఖర్చే కాదు, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఆదరించి ప్రోత్సహించాలని కోరుకుంటూ, వృషభ సూపర్ హిట్ అవ్వాలని, ఇంకా అనేక థియేటర్ రిలీజ్ కావాలని చెప్పి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరో కూడా ఆల్ ది బెస్ట్ చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి నా నమస్కారాలు. మన నెల్లూరులో చాలా సినిమాలు తీశారు. దాంట్లో చాలా పాటు నేను మెయిన్ లీడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన రైన్ స్క్వేర్లో ఈరోజు వృషభ అనే సినిమా రిలీజ్ కావడం జరిగింది. దాంట్లో నేను మెయిన్ లీడ్ విధంగా చేశాను. ఇది నా 15వ సినిమా. ఈ సినిమాని చూసి ఆదరించి ఆ టీంని, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా 25 కళా సంఘాల అధ్యక్షులు, మా ఆప్తులు, మా అన్నగారు శ్రీ అమర్నాథ్ గారికి నా ధన్యవాదాలు. అలాగే నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు అందరికీ కూడా ఈ సినిమాకి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్,
సనాతన ధర్మానికి అధర్మ రాక్షసత్వానికి మధ్య జరిగే యుద్ధం లాంటిది. అలాగే గోవధ మహాపాపం అనే దాన్ని ఈ స్టోరీ ద్వారా చెప్పడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతిరోజు మన నెల్లూరులో రైన్ స్క్వేర్లో రోజు 11:30 AM షో రన్నింగ్లో ఉంది. డార్లింగ్ డైరెక్టర్. నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం, అలానే ధన్యవాదాలు. ఎందుకంటే మేము చేసే ప్రతి మూవీని మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మా ఈవెంట్స్ని సక్సెస్ చేయడానికి ప్రజల మధ్య మాధ్యమంగా చేస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు వృషభ సినిమాకి అయితే మేమందరం నెల్లూరు సినిమా అసోసియేషన్ వచ్చాం. సో ఈ మూవీ అయితే చాలా బాగా ఉంది. కెమెరా వర్క్ దగ్గర మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఇందులో ముఖ్యంగా ఈ మూవీలో విలన్గా చేసినటువంటి పెళ్ళకూరు మురళీకృష్ణారెడ్డి గారు మన నెల్లూరు వాస్తవ్యులు. రీసెంట్గా పుష్ప మూవీ, టైగర్ నాగేశ్వర ఇట్లాంటి మూవీస్ యాక్ట్ చేసి ఈ మూవీలో ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాలో నుంచి ఒక సభ్యుడు ఈ వృషభ అనే సినిమాలో అంత మంచి క్యారెక్టర్ చేయటం, ఇలా మేమందరం వచ్చి సపోర్ట్ చేయడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు నెల్లూరు సినిమా అసోసియేషన్ తరఫున ఇంకా చాలా మీ ముందుకు మేము తీసుకురాబోతున్నాం. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నెల్లూరు యాక్టర్స్ యూనియన్ కూడా మన నెల్లూరు నుంచి నెల్లూరు మురళీకృష్ణారెడ్డి గారు అంటే ఆయన చాలా సినిమాలు చేశారు. వన్ ఆఫ్ ద ఇందులో ఒక ఆయన కూడా క్యారెక్టర్ చేయడం జరిగింది. మంచి యాక్టర్ అండి. ఒక డైలాగ్ చెప్పాలంటే అలవోకగా చెప్పగలరు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. ఆల్ ద బెస్ట్. ఓకే.